మన జీవితకాలంలో చాలా మందిని కలుస్తాం, కానీ పవన్ కళ్యాణ్ని కలిసిన క్షణమే నా అన్నగా భావించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి నాతో మాట్లాడిన తీరు, చంద్రబాబు కోసం తీసుకున్న స్టాండ్ ఎప్పటికీ మర్చిపోలేనని గుర్తు చేశారు. సంతోషంగా ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తుల కంటే కష్టాల్లో తోడుగా ఉంటే ఉన్న వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పారు నారా లోకేష్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసినా సొంత అన్నదమ్ముల్లా కలిసిపోతారు. మీరిద్దరూ మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు? మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? మొదటిసారి పవన్ అన్ని మొదటిసారి కలిసింది ఐ థింక్ 2014 ఎన్నికల పోలింగ్ తర్వాత రిజల్ట్స్ ముందల. ఆ రోజు హైదరాబాద్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్ని భోజనానికి పిలిచారు. అప్పుడు కూర్చుని ఫస్ట్ టైం నేను ఆయన చూస్తాం, దాని ముందర ఎప్పుడు సినిమాల్లో చూసినవాడిని, ఫస్ట్ టైం రియల్ లైఫ్ లో చూసా. కానీ నాకు లాస్టింగ్ ఇంపాక్ట్, మనం ఎంతో మంది కలుస్తాం మన జీవితంలో, కానీ ఒక వ్యక్తి ఒక ఇంప్రెషన్ మన పైన ఉంటుంది. ఒక వ్యక్తిని చూసిన తర్వాత వాళ్ళ ప్రవర్తన వల్ల అదంతా. అది నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రిలో జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టినప్పుడు ఆ రోజు పవన్ అని వచ్చారు. ఐ థింక్ 3rd డే 4th డే. ఆ రోజు మేము మాట్లాడుకున్న విధానం, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసాం, బయటకు వచ్చాం, మేము మాట్లాడుకున్నాం. ఆ రోజు ఆయన వచ్చి నన్ను పలకరించిన విధానం, మా కుటుంబానికి అండగా నిలబడిన విధానం నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు యూ ఆల్సో. మంచి రోజుల్లో అందరు ఉంటారు, అన్ని బాగా జరుగుతున్న సమయంలో అందరూ ఫోన్ చేస్తారు, అందరు ఇంటికి వస్తారు. కానీ అదే కష్టకాలాలు కుటుంబాన్ని కానీ మనకు వస్తే చాలా తక్కువ మంది మనతో అండగా నిలబడతారు. ఎవరైతే మనతో అండగా నిలబడ్డారో, కష్టకాలాల్లో ఎవరైతే మనకు అండగా నిలబడ్డారో వాళ్ళని జీవితాంతం